నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అర్ధరాత్రి వేళల్లో టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం. ఒకరు సజీవ దహనం. విశాఖ విజయవాడ మధ్య ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు. రెవెన్యూ శాఖలో కీలక మార్పు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు. జిల్లాలో ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు. వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు దశల వారీ పోరాటాలు తప్ప మార్గం లేదని పిలుపు. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్లే టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ అర్ధరాత్రి 1:30 సమయంలో అగ్ని ప్రమాదానికి గురైంది. రైల్లోని ప్యాంట్రీ కార్ను ఆనుకొని ఉన్న B1, M2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో ఎలమంచిలి సమీపంలోని పాయింట్ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్లో రైలును నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమవడంతో ప్రయాణికులు భయాందోళనలతో బోగీల్లో నుంచి దిగి స్టేషన్లోకి పరుగులు పెట్టారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అనకాపల్లికి 4 గంటలు ఆలస్యంగా చేరుకున్న రైలు అక్కడి నుండి బయలుదేరిన అనంతరం నర్సింగబల్లి వద్ద B1 ఏసీ బోగి బ్రేక్లు పట్టేయడంతో అగ్ని కీలలు వ్యాపించినట్లు సమాచారం. ప్రమాదంలో 2 బోగీల్లోని ప్రయాణికుల సామగ్రి మొత్తం కాలిపోయింది. దీంతో చలిలో సుమారు 2000 మంది ప్రయాణికులు స్టేషన్లో పడిగాపులు కాశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో విశాఖ విజయవాడ మార్గంలో రైళ్లన్నీ నిలుపుదల చేశారు. అర్ధరాత్రి 3:30 దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన 2 బోగీలను తొలగించి ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించారు. బోగీల్లో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత B1 బోగీలో విజయవాడకు చెందిన 70 ఏళ్ల చంద్రశేఖర్ సుందర్ సజీవ దహనమైనట్లు గుర్తించారు. మృతుడికి చెందిన బ్యాగ్లో భారీగా నగదు, బంగారం ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను పిలిపించి వారి సమక్షంలో బ్యాగ్ను తెరవగా 5.80 లక్షల నగదు, బంగారం ఉన్నట్లు నిర్ధారించారు. అయితే చాలా వరకు నోట్ల కట్టలు కాలిపోయాయి. మిగిలిన ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ప్రమాదంలో దగ్ధమైన 2 బోగీలకు చెందిన ప్రయాణికులను సామర్లకోట స్టేషన్కు ఆర్టీసీ బస్సుల్లో తరలించి అక్కడ సిద్ధం చేసిన 3 బోగీల్లో పంపించారు. ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో అత్యధికంగా రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ప్రకాశం కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఈ దిశగా కలెక్టరేట్లో జరిగే మీకోసం కార్యక్రమంలో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం మీకోసం కార్యక్రమంలో రెవెన్యూ అంశాలకు సంబంధించి వచ్చే అర్జీల పరిష్కారానికి 5 ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ROR పాస్ పుస్తకం, ROFR ఏజెన్సీ భూములు, రీసర్వే విభాగాలకు సంబంధించిన టేబుళ్లు ఏర్పాటు చేసి రికార్డులను కూడా అందుబాటులో ఉంచారు. రెవెన్యూ క్లినిక్లో ప్రత్యేకంగా రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అర్జీదారులతో సిబ్బంది మాట్లాడి సంబంధిత విభాగ టేబుల్ వద్దకు పంపుతున్నారు. అన్నీ పరిశీలించాక భూమి స్వభావం, సమస్య, దాని పరిష్కారానికి చేపట్టే కార్యాచరణతో కూడిన రిపోర్టును అర్జీదారులకు అందజేస్తున్నారు. సమస్య సివిల్ అంశానికి సంబంధించినది అయితే న్యాయపరమైన సలహా కూడా అందించేలా ఏర్పాటు చేశారు. రెవెన్యూ క్లినిక్కు వచ్చే తీవ్రమైన అంశాలు, న్యాయపరమైన వ్యవహారాలపై జాయింట్ కలెక్టర్, RDO, తహసీల్దార్ స్థాయిలో చర్చలు జరిపి పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టారు. రెవెన్యూ క్లినిక్ పిటిషన్పై ఉన్నత స్థాయి అధికారులతో నిరంతరం సమీక్ష చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు సరైన చర్య తీసుకున్నారని నిర్ధారించుకున్నాకే ఈ పిటిషన్ను ముగిస్తామన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఈ విధంగా
ప్రత్యేక దృష్టి సారించినందున ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచనతో ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పీజీఆర్ఎస్లో వస్తున్నటువంటి పిటిషన్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఎక్కువ శాతం పిటిషన్స్ అన్నీ కూడా రెవెన్యూ రిలేటెడ్ పిటిషన్స్ వస్తున్నాయి. దాన్ని పరిష్కారంగా మనకి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది రెవెన్యూ క్లినిక్స్. రెవెన్యూ క్లినిక్స్ అంటే లైక్ హెల్త్ క్లినిక్స్ ఎలా ఉంటాయో ఇక్కడ రెవెన్యూ కూడా ఒక క్లినిక్ లాగా ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో చాలా సిస్టమేటిక్గా అరేంజ్ చేసాము. ఫస్ట్ ఎవరైనా సమస్య ఉన్నప్పుడు సమస్య అతను ఆ రిసెప్షన్ కౌంటర్కి తీసుకొస్తే అతనికి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని అవన్నిటిని కూడా 1 by 1 అతని దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కలిసి లైన్లో పిన్ చేస్తూ 1 by 1 పిన్ చేసి దాన్ని కన్సర్న్ తహసీల్దార్ దగ్గరికి పంపిస్తారు. కన్సర్న్ తహసీల్దార్ దగ్గరికి ఎప్పుడైతే పంపించారో అది ఆ సమస్య ఒకటి ROR సమస్య, లేకపోతే ఎఫ్లైనా, లేదంటే పట్టాదారు పాస్బుక్, ఇట్లాంటివన్నీ కూడా సమస్య తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో ఆ కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి పంపిస్తే అక్కడ తహసీల్దార్ ఉంటారు, అదేవిధంగా కలెక్టరేట్ స్టాఫ్ ఉంటారు. సో అక్కడ ఇమీడియట్గా అసలు ఆ సమస్య ఎలా వచ్చింది, ఏమొచ్చింది అనేది కూడా ఇమీడియట్గా చూడటం అనేది జరుగుతుంది. ఏ మోడల్ అయినా సరే, ఏదో ఒక మోడల్ అయినప్పటికీ కూడా పీజీఆర్ఎస్ అని పెట్టాము. దానికన్నా మంచి ఫలితాలుగా డెడికేటెడ్గా రెవెన్యూకి సంబంధించి ఒక సెటప్ పెడితే బాగుంటుందని చెప్పేసి ఒక ఇన్నోవేషన్గా ఇనిషియేటివ్ తీసుకున్నది కాబట్టి దాని ప్రకారం మనం ఇప్పుడు అరేంజ్ చేసాము. సో ఐ హోప్ దట్ ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా రెవెన్యూ సమస్య ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేజర్ ఇష్యూస్ లైక్ ఇంతకుముందు నుంచి ఏళ్ల తరబడి ఉన్నారంటే కనుక మనకి అబ్జెక్షనబుల్ ఫారం పోక అబ్జెక్షనబుల్ ల్యాండా, నాన్ అబ్జెక్షనబుల్ ల్యాండా అని ఉన్నాయి దానికి కూడా. సో అట్లాంటి ఎన్ని వచ్చినాయో చూసుకుని దానికి గవర్నమెంట్కి రాసి ఆటోమేటిక్గా ఒకవేళ డిలీట్ చేయాలంటే కనుక డిలీట్ చేస్తారు. అది గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి దానికి రాస్తాం. అది కూడా ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ తెలియడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేదికను దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు కోరారు. ప్రకాశం పోలీస్ శాఖ వార్షిక నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు కలెక్టర్ రాజబాబు పాల్గొన్నారు. నేరాల నియంత్రణతో పాటు సత్వర విచారణ, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ రాజబాబు అన్నారు. జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జనాభా ఎక్కువగా ఉన్నారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంతో పాటు ఇతర చట్టాలు పక్కాగా అమలయ్యేలా జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కేసుల విచారణలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగించాలని సూచించారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సమిష్టిగా పనిచేయాలని, అలా పనిచేయడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం సులువుగా దొరుకుతుందని తెలిపారు. శాఖపరంగా తీసుకుంటున్న చర్యలను ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు వివరించారు. సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, డిఎస్పీలు, సిఐలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. Number of cases, if you take the aspect and see that proper investigation is done, proper cases have been kept, and also accordingly you see that the person. So we don't know the depth of a particular department, but here the police department is not like that. So that is very very important the thing that I would like to bring to. So prevent the crime. The 4 important pillars is that prevent the crime and respond quickly, and 4th is investigate professionally and ensure justice without delay. సో ఈ 4 మనం ఇప్పుడు దానికి సంబంధించి మీరు ఈరోజు చాలామంది పేపర్లో చూసుకుంటారు. రెవెన్యూ క్లినిక్ అనే వర్డ్ వచ్చింది. ఈరోజు పేపర్లో చాలామంది చదువుకుంటారు. సో రెవెన్యూ క్లినిక్, వాట్ ఈస్ ద క్లినిక్? క్లినిక్ is generally the nomenclature is only for hospitals, but that name is coined for revenue also, which means what? Government is trying their level best to put all kind of interventions ultimately to give a benefit or also satisfaction to the public. So in the పేరు okay you best చేసావా, then let us adopt. You did the best, we will adopt. అలాగని బెస్ట్ అంతా తీసుకొచ్చి అది ఎట్లాగైనా సరే ఇంప్లిమెంట్ చేయడం కారణం ఏంటంటే అల్టిమేట్గా ఆ జస్టిస్ కానీ లేదంటే కనుక ఆ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కానీ ఇన్సూర్ చేయడం. So prompt registration of FIR. So first thing is prevention of course.
That is what we learn. That is what where we start. It all starts with this lesson. So it is basically prevention of crime. So when any crime gets reported, it is prompt registration of crime. So when a crime is registered, immediately investigation will follow. There has to be a qualitative investigation. Once the investigation is done, ultimately it has to end in conviction. So these are the 4 steps that any police officer has to meticulously follow. So yes, sir, certainly we will assure, sir. We will try to improve our performance. Anyway, Prakasham district what I have observed personally, they are doing investigations, sir, and they are all confident also. They are doing investigation, but there is always room for betterment. There is always scope for betterment. Certainly, we all have to update ourselves and upgrade ourselves. And some of the important is that ultimately, whatever we do, it is basically to gain the confidence of the public. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలకు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిశీలించి సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను ప్రకాశం కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మాధురి, డిపిఓ వెంకటేశ్వరరావు అర్జీలను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని చెప్పారు. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వ్యతిరేకంగా ఒంగోలు సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు సాధించుకున్న హక్కులను 4 కోడ్లుగా మార్చి అన్యాయం చేశారని వామపక్ష నేతలు అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనని బీజేపీ వాదులు మహాత్మా గాంధీ పేరు ఉంటే స్వాతంత్రం గుర్తొస్తుందని, ఆ పోరాట ఫలితాలు గుర్తొస్తాయని, వాటిని కడపడకుండా చేసేందుకు గాడ్సే వాదుల పేరుతో చట్టాన్ని మార్చారని, దీనివల్ల రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ కూలీలకు పని కల్పించేందుకు ప్రజా పోరాటాలు, ప్రజలను చైతన్యవంతం చేయడం తప్ప మరో మార్గం లేదని, అందుకోసం వామపక్ష ప్రజాతంత్ర శక్తులందరూ దశల వారీ ఆందోళన, పోరాట కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మోహన్, ఎంఎల్ పార్టీ నాయకులు ఎంఎస్ సాయి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కంకనాల ఆంజనేయులు, రైతు సంఘ నాయకులు చుండూరు రంగారావు, వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 10% పెట్టలేని పరిస్థితుల్లో, పని కల్పించలేని పరిస్థితుల్లో ఉంటే ఈరోజు 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి, మేము 60% ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం, అందులో కూడా ముందుగా 40% నిధులు మాకు డిపాజిట్ చేస్తేనే వరకు మేము దాన్ని ప్రాసెస్ చేస్తామని చెప్పడం అనేది, డిపాజిట్ చేయడం అనేది ఇది ఎక్కడ అసలు జరగదు. ఏ రాష్ట్ర ప్రభుత్వము 10% పెట్టుబడి పెట్టలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రాలు ఉంటే 40% నిధులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుగా డిపాజిట్ చేయడం అనేది ఇది జరగదు. అంటే ఉద్దేశపూర్వకంగా ఈ పథకాన్ని పక్కన పెట్టి ఈ పథకాన్ని అమలు కాకుండా నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచనలో భాగంగానే ఈరోజు ఈ మార్పులన్నీ తీసుకొస్తుంది. దాంతోపాటు దీనికి ఒక రహస్య ఎజెండా ఉన్నది. మామూలుగా చెప్పారు, మళ్ళీ మనం అదే మాట్లాడుకుంటాం. కానీ ఒక రహస్య ఎజెండా, దేశంలో రాజ్యాంగాన్ని మార్చేసేయాలి, ఉన్న రాజ్యాంగ స్థానంలో వాళ్ళు అనుకుంటున్న మను ధర్మశాస్త్రం ఆధారంగా ఒక నూతన రాజ్యాంగాన్ని భారతదేశం తీసుకురావాలి. రకాలకు కూలి డిమాండ్ చేసేటువంటి కూలి మాత్రం తేనే వస్తామని చెప్పి కూలిని
పెంచాలని చెప్పి డిమాండ్ చేసేటువంటి అవకాశం కూడా ఈ ఉపాధి హామీ పథకం గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఇచ్చింది అనేది ఒక వాస్తవం. ఇది మనమే కాదు, ప్రపంచ వర్తమాన దేశాలని దోపిడీ చేయడం కోసం సూచనలు ఇచ్చి వరల్డ్ బ్యాంక్ కూడా ప్రపంచంలో అత్యధికంగా భారతదేశ గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించే పథకం అనేది ఉందంటే అది ఉపాధి హామీ గ్రామీణ పథకం. వాళ్ళు ఇంటి పని చేసుకుంటూ ఇంట్లో ఆదాయాన్ని సమకూర్చేందుకు, వాళ్ళు స్వయంగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఈ పథకం ఉపయోగపడింది. అందుకని భారత మార్కెట్లో మహిళలే కొనుగోలు స్థితి పెరిగిందని చెప్పి స్వయంగా 2009 అంటే ఈ పథకం ప్రవేశపెట్టినటువంటి ఒక 3 సంవత్సరాల్లోనే వరల్డ్ బ్యాంకు ఒక నివేదిక ఇచ్చింది. అంటే ఈ పథకం భారతదేశ గ్రామీణ ప్రాంతాన్ని, గ్రామీణ వ్యవసాయ కూలీని ఎలాంటి ప్రభావితం చేసింది. ఎన్నో సంవత్సరాల నుండి విద్యుత్ మీటర్ రీడర్లుగా పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, మొదటి వారంలోనే వేతనాలు చెల్లించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 20 సంవత్సరాల నుండి ఇంటింటికి తిరిగి విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే పనులు చేస్తున్నారని, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్న తరుణంలో వారి ఉద్యోగ భద్రత కోల్పోయే ప్రమాదం ఉందని, వెంటనే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఇచ్చే వేతనం కూడా మొదటి వారంలో చెల్లించకుండా 3వ వారంలో ఇస్తున్నారని, అడిగితే మాకు ప్రభుత్వం నుండి డబ్బులు వచ్చినప్పుడు ఇస్తామని చెబుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జిల్లా అధికారులు కలగజేసుకుని విద్యుత్ మీటర్ రీడర్లకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ మీటర్ రీడర్స్తో విజయవాడలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కుంచాల సిద్దయ్య, హుస్సేన్ బాషా, సిపిఐ నాయకులు శ్రీరామ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీటర్ రీడర్ల ఐక్యత, మీటర్ రీడర్ల ఐక్యత, సమాన పనికి సంస్థలో మీటర్ రీడర్లు తీసుకోవాలి. ఉద్యోగ భద్రత, ఇక్కడ మీటర్ రీడర్స్ అసోసియేషన్ తరఫున ఈ ధర్నా నిర్వహించబడతా ఉన్నది. సమస్యలైతే చాలా చిన్న సమస్యలు, చెప్పుకోవడానికి సిగ్గుపడేటటువంటి చిన్న సమస్యలు. ఎందుకు చెప్తున్నానంటే, గ్రామీణ భారతంలో ఒక మీటర్ రీడింగ్ తీస్తే ₹3.83, అదే టౌన్లో మీటర్ రీడింగ్ తీస్తే ₹3.63 ఇవ్వాలని స్పష్టంగా సర్క్యులర్ ఉన్నా, చట్టం ఉన్నా, కాంట్రాక్టర్ గారు మాత్రం మన వర్కర్లకి గ్రామీణలో ₹3.83 బదులు ₹3.10 మాత్రమే ఇస్తా ఉన్నారు. అట్నే టౌన్లో ₹3.63 బదులు ₹3 మాత్రమే ఇస్తా ఉన్నారు. మరి ఇంత డబ్బు, లక్షల డబ్బులు, ఈ డబ్బు అంతా ఏమైపోతుంది? కాంట్రాక్టర్ని ఎవరైనా చనువుగానో కోపంగానో అడిగితే ఇంత డబ్బు తీసుకుంటున్నారు మా దగ్గర, మా దుర్మార్గంగా వసూలు చేస్తున్నారంటే మేము చాలామందికి ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఈ చాలామంది ఎవరు? ప్రభుత్వం వాళ్ళ నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. సంవత్సరంలో దశల వారీగా మేము విజయవాడ నడిబొట్టున రోడ్ ఎక్కి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ధర్నాలో మా కుటుంబ కుటుంబంలో సమస్తం కూడా మొత్తం కూడా రోడ్ ఎక్కి ధర్నా చేస్తాం. మేము హెచ్చరిస్తున్నాము. మాకు ఉపాధి కల్పించాలని, ఈ డిపార్ట్మెంట్లో ఉపాధి కల్పించాలని చూస్తూ కోరుచున్నాము. అలాగే లోకల్ సమస్యలకు వచ్చేలకే ఏదైతే కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి, థర్డ్ పార్టీ నుంచి మాకు శాలరీలు ఇస్తున్నారు, ఆ జీతాలు కూడా నెలకి మొదటి వారంలో ఇవ్వకుండా ఎప్పుడో వాళ్ళకి ఇష్టం వచ్చి తోచిస్తున్నారు. ఫీజు రేటు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఆ ఫీజు రేటుకు సక్రమంగా ఇవ్వాలని, ఈపీఎఫ్కు సక్రమంగా కట్టాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో విద్యుత్ మీటర్ మా యూనియన్ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మనసారి కోరుకుంటున్నాం. ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నవారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ప్రజలకు ఉత్తమ సేవలందించాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు కోరారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పరిహారంలో భాగంగా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగాలు పొందిన 8 మందిలో 2కి నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ సర్వీసులోకి వస్తున్నందుకు అభినందిస్తూ విధుల నిర్వహణలో నైపుణ్యం పెంచుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రవి మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు.
పొదిలిలో ఎరువుల దుకాణం వద్ద లారీని నిలిపి ఉంచారన్న కారణంతో దుకాణ యజమాని యాదాల వెంకట అవినాష్పై ఎస్ఐ వేమన అనుచితంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు ఒంగోలులో నిరసన చేపట్టారు. పొదిలి ఎస్ఐ వేమనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు వెల్లడించిన వివరాల మేరకు పొదిలిలో ఎరువుల వ్యాపారం చేస్తున్న ఆర్యవైశ్యుడు యాదాల కోటేశ్వరరావు ఈ నెల 24వ తేదీన దుకాణం వద్దకు వెళ్లి ఎరువుల లోడును దించాలని కుమారుడు వెంకట అవినాష్ను పంపించగా ఎరువుల బస్తాలు దింపుతున్న తరుణంలో ఎస్ఐ వేమన తనపై దాడి చేశారని బాధితుడు అవినాష్ ఆరోపించారు. స్టేషన్లో ఎస్ఐ విచక్షణారహితంగా కొట్టాడని, అడ్డు వచ్చిన తన తండ్రిపైన దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. పొదిలిలో దుకాణాలు మూసివేసి నిరసన తెలిపిన అనంతరం ఒంగోలులో కలెక్టర్ రాజాబాబును కలిసి తమ సమస్యను వివరించగా ఎస్పీకి ఫోన్ చేసి సమాచారం అడగ్గా ఇప్పటికే చర్యలు తీసుకొని ఎస్ఐ వేమనను వీఆర్లో పెట్టామని ఎస్పీ చెప్పారు. తదుపరి ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఆర్యవైశ్య నాయకులు గునుపూడి భాస్కర్, మోదుకూరి శ్రీను, పల్లపోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈలోపే ఆయన దిగి వచ్చి ఆయన దిగని చెప్పాను అప్పటికి ట్రాఫిక్ ఉండడం వల్ల కుదరలేదు. ఈలోపే వేమన గారు వచ్చి లారీ డ్రైవర్ని కొట్టారు. చందాలు ఇచ్చి దేవుడికి అన్ని చేసేవాళ్ళే కానీ ఒక్కరి చేత పాట పడిపోయారు, ఒక్కరి చేత దెబ్బతినింది లేదు. ఆయన మాకు గౌరవం పోగొట్టాడు, విలువలు పోగొట్టాడు, అన్నీ పోగొట్టాడు సార్. అసలు నేను చెప్పండి సార్, దెబ్బలు సార్. ఓకే అంటే ఏంటి మరి అంత అగ్రెసివ్ కావాల్సిన అవసరం ఏమి కదా, లేకపోతే నాకు వచ్చేది నాకు కష్టపడి సంపాదించింది దాన ధర్మాలు చేసినోడు. కనీసం నేనేమన్నా కానీ సామాన్యమైన వ్యాపారం చేసి రూపాయి పోగు చేసి బ్రతుకు తెరువు చేసినాడు. నేను ఏ అన్యాయమైన వ్యాపారం చేసేవాడిని కాదు. మా షాప్ దగ్గర 25 బస్తాలు దింపడానికని లారీ పంపించారు నాన్నగారు. అయితే ఆ 25 బస్తాలు దింపడానికి కూడా అప్పటికి బిగిన్ చేయలేదు. లారీ వచ్చేలోపే దాని వెనకాల ఎస్ఐ వేమన గారిది జీప్ వచ్చింది. అది ట్రాఫిక్ ఫుల్ అయిపోయి లారీ తీసేయమని చెప్పాను నేను అప్పటికి. వాళ్ళు తీసే క్రమంలో ఫుల్గా ట్రాఫిక్ ఉండడం వల్ల లారీ ఎటు పోని పరిస్థితి వచ్చింది. అయితే ఆ లారీ తీయమని చెప్పినందుకు లారీ తీయలేకపోయారు. అయితే లారీ డ్రైవర్ని ఎస్ఐ వేమన గారు ఫైబర్ లాఠీతో కొట్టారు. తర్వాత వెనక్కి వచ్చి ఎవరిది షాప్ అని అడిగారు. నాదే సార్ అని చెప్పాను. అది ఇంకా ఆయన బూతులు తిడుతూ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ జీపు ఎక్కువ అని చెప్పి జీప్ ఎక్కించి అడ్డొచ్చిన మా అమ్మగారిని నెట్టేసి జీప్ ఎక్కించారు. జీప్ ఎక్కించిన తర్వాత కూడా ఎందుకు కొడుతున్నారు సార్, అసలు మాట్లాడనీయకుండా మొహం మీద పిడిగుద్దులు గుద్దారు. అక్కడికి వదిలేసేటప్పుడు కూడా ఈసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది మీ మీద ఆల్రెడీ, ఈసారి రిమాండ్ కూడా కాదు జైలే అని చెప్పి బెదిరించారు మమ్మల్ని. మాకిప్పుడు అసలు థ్రెట్ ఉంటుందేమో అని భయం వేస్తుంది. ఫ్యూచర్లో మాకు థ్రెట్ ఉంటుందేమో అని భయం వేస్తుంది. అంత బాధ అసలు తట్టుకోలేకపోతుంది. ఇటు గౌరవం పోయి అటు మర్యాద పోయి ఉండాలంటే మాకు కష్టంగా ఉంది. అసలు మొహం చోటు చూపించుకోలేని పరిస్థితి ఉంది. నేనేదో తప్పు చేస్తేనే ఎస్ఐ కొట్టారని చెప్పి జనాలు బయట మాట్లాడుకుంటారు. ఏం తప్పు చేస్తాను అసలు నేనేం మాట్లాడకుండా కొడితే కూడా తప్పు చేశానని అనుకుంటున్నారు అంతే. నా వయసు 68 సంవత్సరాలు. నేను వచ్చేసి 50 సంవత్సరాల నుంచి గౌరవ ప్రతిష్టల్లో బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటున్నా. నేను ఎవరి జోలికి పోయేవాడిని కానీ ఏ కేసుల్లో లేను. కానీ మా అబ్బాయిని తీసుకుపోయినాడని పోయి ఆ పోలీస్ స్టేషన్కి పోయి నమస్కారం సార్ అని చెప్పేసి అన్నాను. నువ్వేరా ఓనర్ బే అని చెప్పేసి చెంపలు పగల కొట్టి ఉప్పికేతట్టు కొట్టిండు. కొట్టిన తర్వాత ఏం సార్ అంటే కింద కూర్చోరు నా కొడక అంటుండు. కింద నేను కూర్చోలేను సార్, నా వయసు 60 నేను కూర్చోలేంటే కూర్చోలే నా కొడక అని చెప్పి ఈ కూర్చోబెట్టి ఇవన్నీ పట్టకపోయి ఇప్పటికి కూడా నడవలేకపోతున్నా. ఆ తర్వాత వచ్చేసి ఏమన్నా కానీ నాన్న బీభత్సంగా మాట్లాడి కొట్టి సంతకాలు పెట్టించుకొని రోతగా వచ్చేసి నేను కూర్చోలేను సార్ అంటే నిలబడితే కూర్చోవాలి. మరి ఏం చేయాలో నేను కూర్చోలేకపోతే
మరింతసేపు నిలబడలేకపోయి 68 సంవత్సరాల వయసులో వచ్చేసి న్యాయ ధర్మాలు లేవా? ఎవరైనా వచ్చేసి మమ్మల్ని ఆదుకొని మా కష్టాలు తీర్చండి, మాకు న్యాయం చేయండి. మాకు వచ్చేసి ఆ ఎస్ఐ గారిని ఇమ్మీడియట్లీగా సస్పెండ్ చేస్తేనే మేము ఉండగలం, లేకపోతే మేము ప్రజల్లో కూడా ఉండలేము. ఏదో ఒక నేరస్తుని కొట్టుకుంటా ఎక్కువ అంటుంటే నేను దండం పెట్టి ఎందుకు సార్ మా అబ్బాయిని తీసుకుపోతున్నారు, మా అబ్బాయి ఏం తప్పు చేశాడు రా సార్ అని అడుగుతూనే ఉన్నా. అసలు సమాధానం చెప్పకుండా నెట్టేసి కానీ వాడిని ఎక్కించుకొని పోయాడు సార్. అంతలాగే మా వారు గోడవ నుంచి వచ్చాడు సార్. వస్తే నా అయ్యా మా కొడుకుని తీసుకుపోయాడు, ఆయన ఏం చేస్తాడు ఏడుస్తూ పంపిస్తే ఆయన అతన్ని బండేసుకొని పోయాడు సార్. వచ్చి 8ంటికి వచ్చాడు ఇంటికి. ఎవరైనా మా ఊర్లో నాయకులు పంపిస్తే 8ంటికి పంపించారు. పంపిస్తే మళ్ళీ వాళ్ళు చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీర్చుకుందామని పోయాడు సార్. తీసుకుంటానికి పోతే వెంటనే ఊరగా మందు రాసి ఇంజక్షన్ చేశారంట, అంతే. అమ్మ మళ్ళీ నన్ను తీసుకుపోతున్నారమ్మ అని చెప్పండి మా అమ్మాయి ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పాడు. ఇంకా మళ్ళీ ఏం చేస్తాడో అని చెప్పండి భయపడి మళ్ళీ ఎవరినొకరిని పంపించుకొని కాళ్ళకు దండాలు పెట్టుకొని పంపిస్తే అమ్మ మేము చెప్పామమ్మా 10 నిమిషాలు పంపిస్తాడమ్మా 10 నిమిషాలు పంపిస్తారమ్మా అని 12:30 వరకు చూచాడు సార్. మా మనవాడు చిన్న పిల్లాడు సార్, 4 ఏళ్ల పిల్లాడు, వాళ్ళ నాన్నలేంది పండుకోడు సార్. వాడు ఏడుస్తున్నాడు సార్. ఆయన గొడ్డును బాధినట్టు బాధారు, కనీసం తిండి మాత్రలు వేసుకుంటాడు సార్. నిన్నటి దాకా మా హస్బెండ్ని పోలీస్ స్టేషన్లోనే ఉంచుకున్నారు సార్. నేను ఫోన్ చేశాను, రాంగ్ నెంబర్ అన్నారు. 3 ఫోన్ల నుంచి చేస్తే రాంగ్ నెంబర్ అన్నారు. మళ్ళీ ఇంకొక నెంబర్ ఇస్తే ఇంకొక నెంబర్ నుంచి నేను ఫోన్ చేసి నేను మాట్లాడాను సార్. మా అబ్బాయి 4 ఏళ్ల పిల్లోడు నాన్న అని ఏడుస్తున్నాడు. అన్నం కూడా తినట్లేదు సార్, నిద్రపోవట్లేదు. లేకపోతే నేను స్టేషన్ దగ్గరికి రమ్మంటారా, మా అబ్బాయిని తీసుకురమ్మంటారా, అక్కడే అన్నం పెట్టుకోమంటారని మాట్లాడితే మేమేం చేయమంటావు, మిమ్మల్ని ఏం చేయమంటావు అని మాట్లాడారు సార్. పిల్లోడికి ఏం తెలియదు, పిల్లోడు కూడా ఏడుస్తున్నాడు సార్. మమ్మల్ని చూసి నా కొడుకు ఏమడుగుతున్నాడంటే అమ్మ నాన్నకు అన్ని పుండ్లు ఏమైనాయి అని అడుగుతున్నాడు, ఎందుకు వచ్చినాయని అడుగుతున్నాడు. ఏ తప్పు చేశాడని అలా పిల్లోడు కూడా ఎంతలా బాధపడుతున్నాడు. ఈ బాధ మళ్ళీ రెండోసారి ఎవరికి జరగకూడదని మేము కోరుకున్నాం. మా జీవితంలో ఇంకొక వ్యాపారవేత్తకు కానీ ఎవరికి ఆర్యవేశులకు కానీ ఎవరికి జరగకూడదు అని మేము కోరుకుంటూ కఠిన చర్యలు తీసుకోవాలి. మా డిమాండ్ సస్పెండ్. ఇంతకంటే మేము డి న్యూస్లో చిన్న బ్రేక్. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో బాలలు అద్భుతాలు సృష్టించాలని ప్రకాశం కలెక్టర్ రాజబాబు ఆకాంక్షించారు. బాలల ధైర్యాన్ని, త్యాగాన్ని స్మరించుకుంటూ వీర్ బాల దివస్ 2025 వేడుకల సందర్భంగా బాలసదల్లో ఆశ్రయం పొంది స్వచ్ఛంద సంస్థల్లో చదువుకుంటూ వివిధ రంగాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన అనాథ పేద బాలలకు కలెక్టర్ సర్టిఫికేట్స్, మెమొంటోలు అందజేశారు. ఒంగోలు బాలసదల్లో విద్యార్థులు వి నిఖిత, కె శిరీష 10వ తరగతిలో 600కు 500కు పైగా మార్కులు సాధించారని బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్ తెలిపారు. బొమ్మరిల్లు విద్యార్థులు 10 మందికి పైగా జాతీయ, రాష్ట్రీయ క్రీడల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందడం జరిగిందన్నారు. మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి సువర్ణ, బొమ్మరిల్లు నిర్వాహకులు రాజ్యలక్ష్మి, కాసిం సిబ్బంది పాల్గొన్నారు. గ్రూప్ ఫోటో రండి అన్న. ఈరోజు కలెక్టర్ అధ్యక్షతన వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో భాగంగా మనకి నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మన జిల్లా పిల్లలు ఎవరైతే క్రీడలు, ఎడ్యుకేషను, సాహిత్య రంగాలు ఈ విధంగా అచీవ్మెంట్ సాధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వారికి కలెక్టర్ చేతుల మీదుగా ఈరోజు మొమెంటోస్ అండ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గతంలో 2025 మార్చి 10th క్లాస్ రిజల్ట్లో బాలసదనంలో ఉంటూ చదువుకొని 10th క్లాస్లో 600కి 551, అలాగే 549 మార్క్స్ సాధించినటువంటి మన మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపడుచున్నటువంటి బాలసదనం పిల్లలిద్దరికీ, అలాగే మన బొమ్మరిల్లు హోమ్ నుంచి నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో క్యారమ్స్లో కానీ ఈ పాల్ సెట్ స్టేట్ లెవెల్ ర్యాంక్లో కానీ ఎవరైతే పిల్లలు వచ్చి సాధించారో ఆ పిల్లలకి ఈరోజు కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికేట్స్, అలాగే మొమెంటోస్ ప్రదానం చేయడం జరిగింది. ఎక్కువ స్టేజ్లో ఉన్నటువంటి కుటుంబాలని ఆ పిల్లలు ఎక్కడైతే మన స్వచ్ఛంద సంస్థలు చదువుతున్నారో ఆ పిల్లలకి ఒక
ఎంకరేజ్ బూస్టింగ్ కార్యక్రమం కింద ఆ పిల్లల్లో ఉన్న నైపుణ్య లక్షణాలని వెలికి తీయడంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మనకు జిల్లా కలెక్టర్ గారికి చెప్పంగానే సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి సార్ చేతుల మీదుగా ఈ మెమోంటోస్ని ఇవ్వడం జరిగింది. యుద్ధ వాహనాల అత్యవసర ల్యాండింగ్ సెంటర్ను సింగరాయకొండ నుండి తరలించాలని సింగరాయకొండ, కనుమల్ల, కలికివాయి, మూలగుంటపాడు గ్రామస్తులు కలెక్టర్ రాజాబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ LF2 ఏర్పాటు వల్ల ఇక్కడ జనజీవన స్రవంతికి ఆటంకం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సేకరించిన భూమితో పాటు రోడ్డుకు ఇరువైపులా మరో 150 మీటర్లు భూసేకరణ చేయనున్నారని, దీనివల్ల ఈ ప్రాంతంలోని రైతులు వ్యవసాయ భూములు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ గ్రామాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జీవనోపాధి పొందుతున్నామని, దీని ఏర్పాటుతో రైతాంగం ఇబ్బందుల పాలవుతారన్నారు. ఈ ప్రాంతాన్ని నాన్ రెసిడెన్షియల్ జోన్గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుందని, దీనివల్ల అనేక మంది నష్టపోతారని తెలిపారు. జనావాసాలు లేని ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లామని, జిల్లా అధికారులు వాస్తవ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలన్నారు. సింగరాయకొండ NH16 మీద ఒక ఎమర్జెన్సీ ఎయిర్ప్లేన్ దిగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ, దాన్ని మాకు వద్దండి, మా ప్రాంతంలో వద్దు, ఇది జనావాస ప్రాంతము, ఈడ అనునిత్యం జనము, వ్యవసాయదారులు, పశుపోషణ, రకరకాల జీవనోపాధితో కొన్ని వేల మంది బతుకుతున్నాము. ఈ జనరద్దీలో ఉన్న ప్రాంతంలో మీరు ఎమర్జెన్సీ ఫోర్స్ పెట్టి మిలిటరీ సహాయ సహకారాలతో మీరు ఉండి ఎటువంటి కార్యక్రమం జరగకుండా నిషేధిస్తారని ఒక అనుమానంతో మేము ముందుకు అడుగుతున్నాం. మేమందరం సమిష్టిగా నిర్ణయించుకొని భవిష్యత్తులో మేమేం చేయాలని కార్యక్రమం కూడా మేము ప్రకటిస్తామండి. మేము హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇది ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకత ఏం కాదండి. మేము అడుగుతుంది, అయ్యా జనావాసాలలో వద్దు, మనం ఈ ప్రాజెక్టు జనావాసాల్లో వద్దు, జనానికి దూరంగా నిర్మించండి, మీకు అన్ని వేళలా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి మేము మీ ద్వారా పత్రికా వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. 150 మీటర్ల ఇరువైపులా అంటే దాదాపు ఒక 30 ఎకరాల భూమిని సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా కాకుండా అక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, మళ్ళీ ఇల్లులు కూడా నిర్మించుకుంటున్నారు. సింగరాయకొండని డెవలప్మెంట్ కాకుండా అడ్డుకునే ప్రయత్నమేనని మేము ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు, మేము దేశ రక్షణ భద్రతకు కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ ప్రజల్ని ఉద్దేశించి ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది కూడా కలగకుండా ఇంకొక ఏరియాకి తరలించాలని కూడా తెలియజేసుకుంటూ, అలా అనుకున్నప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అక్కడే పెట్టాలనుకున్నప్పుడు కలికివేయి, కనమల్ల, సింగరాయకొండ, మూలగుంటపాడు అనే ఈ 3 గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ నిర్ణయం తీసుకోవాలని కూడా మేము తెలియజేసుకుంటూ, ఆ రన్వేని ఏదో ఒక చోట ఆల్టర్నేట్గా తరలిస్తే అక్కడ ఉండబడినటువంటి సింగరాయకొండ ప్రజలకి సురక్షితంగా ఉంటారని కూడా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. లేని పక్షంలో సింగరాయకొండ ప్రాంతమే కాదు, అందరం కలిసి మాట్లాడుకొని సింగరాయకొండలో ఉండబడినటువంటి మండలం కూడా మేము ఉద్యమ రూపంలో ముందుకు వస్తామని కూడా సందర్భం తెలియజేసుకుంటూ సింగరాయకొండ ప్రాంత ప్రజలకి రక్షణ కల్పించాలని అదేవిధంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం. ఎంతసేపు బటన్లు నొక్కడంపైనే ప్రత్యేక శ్రద్ధ పెట్టిన వైసీపీ ప్రభుత్వం మిగిలిన రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ రంగాల్లో సూక్ష్మ సేద్యం కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పడకేసింది. దీంతో ఉద్యాన రైతులతో పాటు నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లోని రైతులు రాయితీలు అందక నానా అవస్థలు పడ్డారు. కుదేలైన సూక్ష్మ సేద్యాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం బోరుబావులు, భూగర్భ జలాలపై ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తోంది. 5 ఏళ్ల నాటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై నేటి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో చిగురుస్తున్న సూక్ష్మ సేద్యంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ప్రతి ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోతున్న ప్రకాశం జిల్లా రైతులు వర్షాభావ పరిస్థితుల్లో దిగుబడులు తగ్గి పెట్టుబడి కూడా రాని పరిస్థితులు పెరుగుతున్నాయి. దీన్ని గుర్తించి కూటమి ప్రభుత్వం రాయలసీమ జిల్లాలకు ఇస్తున్న ప్రత్యేక ప్యాకేజీని వెనుకబడిన ప్రాంతంగా పేరున్న ప్రకాశం జిల్లా కూడా అమలు చేయాలని నిర్ణయించింది. సూక్ష్మ సేద్య పరికరాలకు ఇచ్చే రాయితీలు ఈ ఏడాది గణనీయంగా పెంచి SC, ST రైతులకు 5 ఎకరాల వరకు ఉచితంగా, ఇతర రైతులకు గరిష్టంగా 10 ఎకరాల వరకు 90% రాయితీనిస్తుంది. బోరుబావులు, నీటి కుంటలు లాంటి వనరులున్న ప్రతి రైతు ఈ రాయితీకి అర్హులని నిర్ణయించారు. 2014-19 టీడీపీ హయాంలో ఇచ్చిన రాయితీ సొమ్మును
తర్వాత వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టడంతో మరలా వచ్చిన కూటమి ప్రభుత్వం పాత బకాయిలు చెల్లింపులతో పాటు పథకాన్ని మరింత ప్రయోజనకరంగా రూపొందించింది. జిల్లాలో ఈ ఏడాది 10,000 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించగా ఇప్పటికే గ్రామ సభల ద్వారా 5,150 హెక్టార్లకు సంబంధించి రైతులను గుర్తించి సూక్ష్మ సేద్య పరికరాలు అందించేందుకు కలెక్టర్ పరిపాలన ఆమోదం ఇవ్వడంతో కంపెనీలు రైతులకు సూక్ష్మ పరికరాలు అందిస్తున్నారు. మార్చి నాటికి మిగిలిన 5,000 హెక్టార్లకు సంబంధించిన రైతులకు పూర్తి స్థాయిలో పథకం అమలయ్యేలా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న రైతన్నా మీకోసం కార్యక్రమంలో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి ఆసక్తి గల రైతులను మైక్రో ఇరిగేషన్, ఉద్యానవన శాఖ సిబ్బంది గుర్తిస్తున్నారు. రాయితీ పోను రైతుల వాటాను వారి సెల్ ఫోన్ ద్వారా చెల్లించి పారదర్శకంగా ఉండేలా ఏర్పాటు చేశారు. దీంతోపాటు మెట్ట పంటలైన పొగాకు, కంది, మొక్కజొన్న, పత్తి, మిర్చి సాగు రైతులకు స్ప్రింక్లర్ పైపులను రాయితీపై ఇవ్వనున్నారు. దీనివల్ల అదనపు వ్యయం తగ్గడంతో పాటు రైతులకు అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందని కూటమి ప్రభుత్వం సూక్ష్మ సేద్యానికి ప్రోత్సాహకంగా రాయితీలు ఇవ్వడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో డ్రిప్పులకి డబ్బులు కట్టినా కూడా ఇస్తామని చెప్పి ఆపేయటం జరిగింది. మాకు చాలా ఇబ్బందికరంగా అయ్యింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో డ్రిప్పులు 50% సబ్సిడీ మీద ఇస్తున్నారు. మాకు బాగా బెనిఫిట్ అవుతుంది. మాకు వానలు పడి ఆకుకూరలు ఈ పంటలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభుత్వంలో ఈ సబ్సిడీ మీద 50% సబ్సిడీ మీద ఈ డ్రిప్స్ ఇవ్వటం వల్ల మాకు చాలా లాభసాటిగా ఉంది. ప్రకాశం జిల్లాలో 10,000 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయాన్ని అనుసరించి సూక్ష్మ సేద్య పరికరాలు, స్ప్రింక్లర్ పైపులు ఇచ్చేందుకు గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు ఏపీ ఎంఐపీ పీడీ శ్రీనివాసరావు తెలిపారు. 5,000 హెక్టార్లకు సంబంధించి లబ్ధిదారులకు రాయితీ ఇవ్వడంపై కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారని, మార్చిలోపు 10,000 హెక్టార్ల లబ్ధిదారులను గుర్తించి పథకం అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఎక్కువగా స్ప్రింక్లర్స్ వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. అందుకోసమని కనిగిరి సబ్ డివిజన్లోను, అర్ధవీడు, మార్కాపూర్ ఏరియాలో, కురిచేడు, దర్శి ఆ ఏరియాలోను, కందుకూరు, జరుగుమల్లి, మర్రిపూడి, తర్వాత పొన్నలూరు, కొత్తపట్నం, ఎన్జిపాడు ఈ మండలాల్లో రైతులు ఎక్కువ మంది స్ప్రింక్లర్స్ పైపులు కావాలని అడుగుతున్నారు. రైతులు ప్రైవేటు షాపుల దగ్గరికి వెళ్ళి కొనుక్కొనే పని లేకుండా ఏపీ ఎంఐపీ ద్వారా సబ్సిడీ ప్రోగ్రాంలో ఈ స్ప్రింక్లర్ పైపులు తీసుకున్నట్లయితే రైతులు నీటి పారుదల చాలా సులభమైపోతుంది. అట్లనే జనరల్ ఫార్మర్స్కి 10 ఎకరాల వరకు కూడా 90% సబ్సిడీ ఇచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం రాయలసీమ జిల్లాతో పాటుగా. సో 90% సబ్సిడీ కింద జనరల్ ఫార్మర్స్కి మేము ఈ డ్రిప్ ఇరిగేషన్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గ్రామాల్లో తిరుగుతున్నాము. మార్చి 31 లోపు మన ప్రకాశం జిల్లాకి ఇచ్చినటువంటి 10,000 హెక్టార్ల టార్గెట్ని 80% పూర్తి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాము. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికి ఏమాత్రం తీసిపోని విధంగా పోటీ పడుతున్న మీరంతా యోధులని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ విభిన్న ప్రతిభావంతులైన ప్రత్యేక విద్యార్థులను ప్రశంసించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఒంగోలు ఏబిఎం జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్లో విభిన్న ప్రతిభావంతులైన ప్రత్యేక విద్యార్థులకు జోనల్ స్థాయి ఎవరెస్ట్ బేస్ క్యాంపును ప్రారంభించారు. మరో వ్యక్తి సహాయం లేకుండా కదల్లేని మీరంతా ఎవరెస్ట్ ఎక్కాలన్న లక్ష్యంతో బేస్ క్యాంపుకు హాజరు కావడం అనితర సాధ్యమైన మీ పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తి, అకుంఠిత దీక్షతో యోధులు నిరంతరం పోరాడతారని, మీరు కూడా 4-5 విభాగాల్లో జరిగే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎంపికలో ప్రతిభ చూపించి అర్హత సాధించాలని ఆకాంక్షించారు. బేస్ క్యాంపు కోసం జోనల్ పరిధిలో 7 చొప్పున రాష్ట్రంలో 70 మందిని ఎంపిక చేయడం జరుగుతుందని సమగ్ర శిక్ష స్పోర్ట్స్ విభాగం స్టేట్ కన్సల్టెంట్ శంకర్ అన్నారు. గండికోటలోని ప్రత్యేక శిబిరంలో 10 రోజులు అన్ని రకాలుగా సామర్థ్యాన్ని పరిశీలించి 55 మందిని ఎంపిక చేస్తారన్నారు. ఈ 55 మందికి నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఫిట్నెస్ పరీక్ష అనంతరం 35 మందిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ 35 మందికి భారత్ సరిహద్దుల్లోని లడక్ వద్ద భారత సైన్యం ప్రత్యేక శిక్షణ ఇస్తుందన్నారు. ఆ శిక్షణలో అర్హత సాధించిన 15 మందిని ఎవరెస్ట్ శిఖర
అధిరోహణ నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా సమగ్ర శిక్ష సహిత విద్యా సమన్వయకర్త నాగేంద్ర నాయక్, నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రసాదరావు, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల ఐఈఆర్పీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోసం ఇక్కడ జోనల్ లెవెల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి అందరూ కూడా సమగ్ర శిక్ష ప్రకాశం జిల్లా నుంచి అందరికి కూడా స్వాగతం. అలాగే బేస్ క్యాంప్ కోసం జోనల్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్న, రెడీ అవుతున్న విద్యార్థులు అనే బదులు ఇంకొక వర్డ్ వాడతాను నేను ఇక్కడ, యోధులు అంటే తెలుసు కదా, వారియర్స్. వై? బికాజ్ దే ఆర్ వారియర్స్ అంటే ఒకటే చెప్తాం మనం, అన్నీ బాగున్న వాళ్ళే ఏమి పని చేయకుండా ప్రశాంతంగా కాళ్ళు చాపుకొని ఇంట్లో కూర్చుంటున్న ఈ రోజుల్లో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉండి ఒకరి సపోర్ట్ ఉంటేనే ఏదైనా పని చేసుకోగలిగే స్థితిలో ఉన్నటువంటి ఇంతమంది చిల్డ్రన్స్ ఇంత గొప్పగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి అటెండ్ అవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక గొప్ప ప్రోత్సాహంతో ఇక్కడ దాకా వచ్చి మీరు ఏదో సాధించాలి అనేటువంటి తపన, మిమ్మల్ని మీరేదో నిరూపించుకోవాలి అని మీరు చూపించేటువంటి ఆ కుతూహలం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీన్ని ఇంత బాగా ట్రైన్ చేశారు జోనల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా ఈ కోఆర్డినేటర్స్కి నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అట్ ది సేమ్ టైం ఈ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ గురించి ఇప్పుడు ఆల్రెడీ మన స్టేట్కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అంటే మీ అందరికి బాగా తెలుసు కదా. సింపుల్గా చెప్పాలి అంటే మీ అందరినీ తీసుకెళ్ళి మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా అయితే ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరెస్ట్ అంటే తెలుసా? హిమాలయాల్లో ఉన్నటువంటి పెద్ద శిఖరం, ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరం అది, అవును కదా. సో అది ఎక్కితే అదొక గిన్నీస్ రికార్డ్ అనమాట. అలాంటి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని ఒక గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఇది పైకి కనిపించే రూపం. మన జీవితాల్లో కూడా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఒకటి జరుగుతూనే ఉంటుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ సంస్థ కూడా తీసుకునే విధంగా మన రాష్ట్రంలో సమగ్ర శిక్ష వారు, మన ఎస్పీడి సార్ ప్రత్యేక అవసరాల పిల్లలు కూడా మామూలు విద్యార్థుల కంటే ఏమి తీసిపోరు, వాళ్ళు కూడా ఎవరెస్ట్ను ఎక్కగలరు అని నిరూపించడానికి మరియు వాళ్ళ కోరుకున్న విధంగా సాధ్యమయ్యే రీతిలో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైన పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు ఎన్జీఓ హోంలో జిల్లా అధ్యక్షుడు బి అంకిరెడ్డి అధ్యక్షతన వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. విశ్రాంత ఉద్యోగులకు బకాయిలతో పాటు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తమ సమస్యలపైన ప్రభుత్వంతో చర్చలు జరిపామని, పరిష్కారం కాని పక్షంలో ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల మన్ననలను పొందినప్పుడే ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయని ప్రకాశం జిల్లా ఎన్జీఓ సంఘం అధ్యక్షులు శరత్ బాబు అన్నారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రభుదాస్, కోశాధికారి సుబ్బారాయుడు, ఉపాధ్యక్షులు ఆకుల రమణయ్య, సహా అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి కంచల్ల సుబ్బారావు, కోశాధికారి రామకోటేశ్వరరావు, మహంకాళి వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు. సన్మానం జరుగుతున్నది. దాని తర్వాత డివి రత్నారాయణ గారు రెడీగా ఉన్నారు. మన పూర్వీకులు సాధించినవి కూడా మనం
కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున ఏదైనా కూడా ఇంత పెద్ద వయసులో కూడా మీకు చిన్న అసౌకర్యాలు కలిగినా కానీ మెడికల్ మాత్రం మీ అందరికీ ఇబ్బందిగా మేము గమనించే ఖచ్చితంగా ఈసారి రాబోయే రోజుల్లో మీకోసం లిఫ్ట్ కూడా పెట్టించడానికి మీరు ఇక్కడే మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా లిఫ్ట్ పెంచడానికి కూడా మీకు చర్యలు తీసుకోవడం తెలియజేస్తూ, ఎందుకంటే మెట్లెక్కేటప్పుడు చాలా మంది గమనించారు చాలా ఇబ్బంది పడతా సంఘం మీద ప్రేమ పెట్టి మెట్లెక్కి నొప్పులు పట్ల పడుతున్నందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, ఏదైనా కూడా భవిష్యత్తులో మీరు ముందుంటేనే ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అయింది. ప్రభుత్వాన్ని ఆ రోజు గత గవర్నమెంట్ లో అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటారో దాని బియ్యలు ఇవ్వద్దని అన్నారు, కానీ ఆ రోజు ప్రతిపక్షం పెన్షన్ బతికున్నంత కాలం కూడా నకరాగాన్ని మర్చిపోకూడదని, అలాగనే ఆ రోజు జడ్జిమెంట్ ఇచ్చిన చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారిని ప్రతి సంవత్సరం పండగలా చేసుకుంటున్నాం. ఆ క్రమంలోనే ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం జరుపుకోవటం, ఆ కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరిగి అందరికి కూడా సమానంగా న్యాయం జరుగుతూ ఉంది. మీ పత్రికా మిత్రుల ద్వారా ఒకటే రిక్వెస్ట్, ఈ గవర్నమెంట్ కూడా డిలే చేయకుండా పెన్షన్లకు సంబంధించిన ఇబ్బందుల మీద దృష్టి సారించాలని, అలాగనే పెన్షన్కు సంబంధించిన పెండింగ్ డిఏలు కానీ, పిఆర్సీ కానీ, ఇనిషియల్ క్వాంటమ్ కానీ, డెత్ రిలీఫ్లు కానీ కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని ఈ పత్రిక మీ అందరి పత్రికా ముఖంగా మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్నో డిఆర్ ఏరియర్స్ ఉన్నాయి. ఆ ఏరియర్స్ కూడా పెన్షనర్స్ అందరికి కూడా సకాలంలో ఎంతోమంది కూడా అవి తీసుకోలేక చనిపోతున్న పరిస్థితి రోజు కనబడుతూ ఉంది. కాబట్టి పెన్షనర్స్ కాలం చేయకముందే వారి యొక్క ఏరియర్స్ని, బకాయిల్ని వాళ్లే అనుభవించేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి అతి త్వరలో రిలీజ్ చేయమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే పిఆర్సీ వెంటనే నియమించాలని, ఐఆర్ని కూడా ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈవో రావెళ్ల శివశంకర్ తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శన ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు ఆలయంలో ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవాలన్నారు. ఒంగోలు దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అంతర్ పాలిటెక్నిక్ కాలేజీల జిల్లా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభమైంది. స్పోర్ట్స్ మీట్కు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు, అద్దంకి, మార్కాపురం, కందుకూరు, కంబం, చీరాల పాలిటెక్నిక్ కాలేజీల నుండి 300 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. రన్నింగ్, వాలీబాల్, కబడ్డీ, షాట్పుట్, లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రో విభాగాల్లో నిర్వహిస్తున్న పోటీలను ఓఎంసీ డాక్టర్ కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ప్రిన్సిపల్ శ్రీనివాసరావు క్రీడా జ్యోతి వెలిగించి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. అంతర్ పాలిటెక్నిక్ కాలేజీల జిల్లా స్పోర్ట్స్ మీట్లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని ఇన్ఛార్జ్ ఫిజికల్ డైరెక్టర్ ఆంజనేయులు తెలిపారు. ఇంకా రాలేదు. స్టూడెంట్స్ వస్తే స్టేజ్ దగ్గర ఫాస్ట్ గా రావాలి. ప్రిన్సిపల్ మనీష్ సార్ ఘనంగా ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రకాశం డిస్టిక్ IPSGM అంటారు 2025 మొదలయ్యాయి. మొత్తం 4 గవర్నమెంట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి ఇక్కడ. అందులో 3 బాయ్స్ ఉన్నారు. అలాగే 7 ప్రైవేట్ పాలిటెక్నిక్ నుంచి కూడా వచ్చున్నారు స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. మా కాలేజ్తో పాటు ఇతుముక్కల్లో కూడా గర్ల్స్కి జరుగుతుంది ప్యారలల్గా. మొత్తం జిల్లా మొత్తంలో 2 రోజులు షెడ్యూల్ ఇచ్చాము. 29, 30 మొత్తం అన్ని గేమ్స్ స్పోర్ట్స్ అన్నీ కంప్లీట్ చేస్తాము. చీరాల, మార్కాపురం, కంబం, కందుకూరు అన్ని పాలిటిక్స్ నుంచి, ప్రైవేట్ పాలిటిక్స్ నుంచి కూడా వచ్చున్నారు స్టూడెంట్స్.
వీళ్ళందరికీ అకామిడేషన్ అన్ని ప్రొవైడ్ చేసాము, ఫుడ్ అన్నీ అరేంజ్ చేసేసాము. గేమ్స్ను స్మూత్గా కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము. అండ్ 29-30 మనకి ఇచ్చిన గేమ్స్ డేటుల్లో ఫస్ట్ ఈవెంట్గా మనకి 100 mm రన్నింగ్గా స్టార్ట్ చేయబడుతుంది. ప్రిన్సిపాల్ గారి చేతుల మీద మనకి ఖోఖోను స్టార్ట్ చేయబడుతుంది. ఆఫ్టర్ 11:20కి అండ్ బిలోది 2 o'clockకి రన్నింగ్ 8 mm కానీ 104 రిలే కానీ మనకి నవోదయ స్కూల్లో జరపబడును. ఆఫ్టర్ టుమారో ఫైనల్స్ అంటే 30వ తారీఖున IPGM 2025 మనకి ఏ కాలేజెస్ వినబడుతుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 30వ తారీఖు సాయంత్రం ప్రిన్సిపాల్ గారి చేతుల మీద. అథ్లెటిక్స్ మొత్తం 13 ఈవెంట్లు, 100 mm ఒకటి, 20, 100, 200 ఒకటి, 400, 600, 800 mm, 104 రిలే ఇవన్నీ జరపబడుతుంది. గేమ్స్ వాలీబాల్, కబడ్డీ అండ్ మనకి షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంప్ ఇవి మనకి జరపబడును. అండ్ లాస్ట్ వన్ జావలిన్ త్రో అండ్ డిస్క్ త్రో జరగబడినాయి. ఇవన్నీ మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మాత్రమే జరపబడును. బయట అవుట్ సైడ్ వచ్చేసరికి మనకి ఓన్లీ రన్నింగ్ మాత్రమే మనకి జరపబడును. అది నవోదయ స్కూల్లో జరపబడును. So the main motto of conducting IPSGM 25 is formation of the character and integration in the character, apart from excellence in the education and mental health and physical health. These are the main motto. This is the main motto. So our students are already trained, already continuously practiced, and from 10 colleges participated, and we expect the better results towards the integration of the nation. Thank you. చీమకుర్తి మండలం గోనుగుంట గ్రామంలో స్వయంభువుగా వెలసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు హనుమాన్ ప్రసాద్ తెలిపారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలన్నారు. గోనుగుంట గ్రామంలో స్వయంభూ క్షేత్రంగా విచ్చేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రాతకాలంలో 3 గంటల నుండి సుప్రభాత సేవ మరియు సహస్రనామార్చన జరుగును. 5 గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవును. దీనికి గ్రామ ప్రజలందరూ, పక్క గ్రామంలో ఉన్న భక్తులు మరియు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రజనీ గారులు, చక్రవర్తి గారుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి స్వామివారి దర్శన భాగ్యం చేసుకొని తీర్థప్రసాదములు తీసుకొని స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలు పొంది అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో తొలతూగాలని కోరుకుంటూ ఇట్లు మీ అర్చక్ స్వామి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అర్ధరాత్రి వేళల్లో టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం, ఒకరు సజీవ దహనం. విశాఖ విజయవాడ మధ్య ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు. రెవెన్యూ శాఖలో కీలక మార్పు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు. జిల్లాలో ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు. వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు దశల వారీ పోరాటాలు తప్ప మార్గం లేదని పిలుపు. డి న్యూస్లో నేటి మాట. మొక్కకు రోజు నీళ్లు పోయాలి, కానీ పూలు మాత్రం కాలం వచ్చినప్పుడే పూస్తాయి. ఓర్పుగా ఉండటం అలవర్చుకో, నీ సమయం ఖచ్చితంగా వస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.